హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేసాం గైస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు, ఎలా ఉన్నారు? ఎర్లీ మార్నింగ్ వచ్చాను వీడియో కోసం. చూడండి గైస్, ఎట్లుండదు. ఈ లొకేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఒకవైపు ఎర్రగా ఉంది, కొంచెం నల్లగా, కొంచెం గ్రీనరీ, కొంచెం వైట్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఎర్లీ మార్నింగ్ వచ్చాను వ్యూ చూడడానికి. ఫ్రెండ్స్, మీ ముందర ఉండేది రాలంతపురం ఫ్రెండ్స్. ఇక్కడ రాళ్ళు ఉంటాయేమో ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం రాళ్ళంతపురం అనే పేరు వచ్చింది. మనకేం తెలియదు, ఎప్పుడుందో ఏమో తెలియదు. రాళ్ళ అనంతపురం అంట ఇక్కడ ఇప్పుడు వచ్చే ఊరు. దిగుబ తర్వాత బాగా డెవలప్మెంట్ పరంగా బాగుండేదంటే రాలంతపురం గైస్. బస్ స్టాండ్ వచ్చింది గైస్. ఇప్పుడు పోతున్నది కటికిందపల్లి దగ్గర గైస్. వ్యూ కానీ బాగుంది ఫ్రెండ్స్, చూడండి. ఇట్లాంటి వ్యూ ఎంజాయ్ చేయాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. మా ఏరియాలో అయితే అడుగడుగున ఉంటాయి గైస్ లొకేషన్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూద్దాం ముందర ఎట్లా ఉంది లొకేషన్, ఏం కదా చూద్దాం ఫ్రెండ్స్. ముందర వరదాపురం పోవడానికి షార్ట్ కట్ దా ఉంది. అలాగే ఇక్కడ ఈ రూట్ నుంచి పోతే ధర్మవరం కూడా దగ్గర అవుతుంది. చూడండి గైస్, వాళ్ళు ఎట్లా వస్తున్నారు. ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఒక సిగ్నల్ లేదు, ఏం లేదు, అట్లే దూరుతున్నారు బండ్ల కిందికి. ముందర చిత్రావతి డ్యామ్ ఉంది. పోదాం, అక్కడ పోయినాక చూద్దాం. ఆటో బాబాయ్ చిన్నగా పోతాడు, ఏం చేద్దాం. బాబాయ్ జర ఫాస్ట్గా వెళ్ళు బాబాయ్, చిన్నగా పోతే ఎంతసేపు పడుతుంది. ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ ఉంది, 2-వే లైన్ ఉంది. ఇంకా 2-వే లైను కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది 4-వే చేశారు. బత్తలపల్లి దగ్గరికి వచ్చినాం. బత్తలపల్లి ఔటర్ రింగ్ రోడ్డు మీద పోతున్నాం. బత్తలపల్లి ఎక్కడున్నావు, రా రా రా. గంటాపురం పోతారు. ఇట్లా పోతే గంటాపురం పోతారు స్ట్రైట్ అనంతపూర్. మళ్ళా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ధర్మవరం, రైట్కి పోతే బత్తలపల్లి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అయినా కానీ మనం పోతున్నాం. బత్తలపల్లిలో ట్రాఫిక్ ఎక్కువ అని అవుట్ ఆఫ్ ది టౌన్ పోతున్నాం. ఇక్కడ సర్వీస్ రోడ్లో పోతే ధర్మవరం పోతుంది. ఫ్లైఓవర్ కింద పోతే రైట్ సైడ్కి పోతే బత్తలపల్లి పోతుంది. బత్తలపల్లి, నారపల అట్లా పోతుంది. బ్రిడ్జికి పెయింట్ వేస్తున్నారు ముందర. అదిగో పెయింట్ వేసుకుంటూ పోతున్నారు. కుక్క వచ్చింది కరవడానికి. మనం మాత్రం నిలిపేదిలే, గ్యాల్లో పోతున్నాం. 60-62 ఆ రేంజ్లో పోతున్నాం. ముందర ఏమీ లేదు. సరే నెక్స్ట్ రాప్తాడు దగ్గరికి వచ్చినాం గాయస్. ముందర రాప్తాడు సర్కిల్
ఆ సర్కిల్లో చాలా చాలా డేంజర్. రప్తాడ్ సర్కిల్ ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. ఇది కానీ దగ్గర నేను చూడగా ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. ఈ రోడ్డు రైల్వే బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ తీయలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. ముందర చూద్దాం ఎట్లుందో. ఈ సర్కిల్ మహా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్ రప్తాడ్ సర్కిల్ అనేది. అనంతపూర్ దాటేసినాం గైస్. దగ్గర కొడిమి ఆ మధ్యాలకు వచ్చాము.